ఎక్కువ రోజులు యూజ్ చేయాలి అనే మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో సో వాళ్ళకి ఈ మొబైల్ అయితే బెస్ట్ సొల్యూషన్ అయితే అవుతుంది. ఒక్కసారి మొబైల్ కొంటే కనుక 7 years వరకు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న స్టార్ ఆఫీషియల్ వీడియోలో. అయితే కనుక మీరు ఒకవేళ మొబైల్ కొనాలనే ఆలోచనలో ఉంటే కనుక, అది కూడా 20K నుంచి 50K లోపల మీ దగ్గర బడ్జెట్ ఉంటే కనుక ఈ వీడియో మీకోసమే. మార్చ్ నెలలో దాదాపుగా 10 మొబైల్స్ అయితే లాంచ్ అయితే ఇందులో మనకి 4 మంచి మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. వాటి గురించి నేను వీడియో ఎండ్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ మార్చ్ నెలలో ఏ మొబైల్స్ లాంచ్ అయ్యాయి, వాటి ఫీచర్స్, స్పెక్స్, అదే విధంగా వాటి ప్రైస్ గురించి ఇన్ డీటెయిల్ గా వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. అదే విధంగా వీడియో ఎండ్ అయితే కనుక మీకు ఈ స్పెక్స్ ప్రకారం ఏ మొబైల్ బెటర్ గా ఉంది అని దాని గురించి వీడియో ఎండ్ అయితే చెప్పేస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక, నా పేరు శ్రావణ్. నేను టెక్ అండ్ బ్యాంకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తుంటాను. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం అసలు ఏ మొబైల్స్ లాంచ్ అయ్యాయి అనే దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ మనం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A56 మొబైల్, ఇది మార్చ్ 2న లాంచ్ అయితే అయిందనమాట. ఈ మొబైల్ లో మెయిన్ హైలైటెడ్ ఏమంటే సో ఏ ఫీచర్స్ ని ఇంక్లూడ్ అయితే చేశారు. దీనికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. సో దీన్ని ప్రైస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇది 41,999 తో అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఇది ఈ మొబైల్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనం సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ A36 మొబైల్, ఇది కూడా మనకి మార్చ్ 2న లాంచ్ అయితే అయిందనమాట. ఇందులో కూడా ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి, వీటికి సంబంధించిన స్పెక్స్ మొత్తం మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఇది 32,999 కి అయితే స్టార్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఎవరైతే సామ్సంగ్ లోనే మాకు మొబైల్ కావాలి అనుకుంటారో సో ఏ సిరీస్ మొబైల్స్ మనకి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఏ రెండింటిలో మీరు ఏదైనా ఒక మొబైల్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు మీ బడ్జెట్ ప్రకారం అయితే కనుక. ఇంకా నెక్స్ట్ వచ్చి నథింగ్ నుంచి నథింగ్ 3A Pro, ఈ రెండు మొబైల్స్ అయితే మార్చ్ 11న అఫీషియల్ గా మార్కెట్ లోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో దీని అనౌన్స్మెంట్ అయితే కనుక మార్చ్ 4న అయితే జరిగింది. బట్ మనకి అఫీషియల్ గా ఇన్ హ్యాండ్ లోకి వచ్చింది మాత్రం సో మార్చ్ 11న స్టార్ట్ అయితే అయ్యాయి అనమాట. సో వీటికి సంబంధించిన వీడియో అయితే నేను మన ఛానల్ అయితే చేశాను. స్పెక్స్ గురించి కంప్లీట్ కంపారిజన్ వీడియో అయితే చేశాను. అందులో ఏ మొబైల్ కొనాలనేది కూడా మీకు సజెస్ట్ అయితే చేశాను. వీడియో చూడుకుంటే కనుక ఇక్కడ ఐ కార్ట్ లో కానీ ఎండ్ స్క్రీన్ లో కానీ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ కి సంబంధించిన ఫీచర్స్ కూడా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇది దీని ఫీచర్స్ అయితే. ఎవరైతే ట్రాన్స్పరెంట్ గా మొబైల్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు కదా, వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా బెటర్ గా ఉంటుంది. ఇందులో యూఐ మనకి చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉంటుంది అనమాట. వీటి ప్రైస్ చూసుకుంటే కనుక నథింగ్ 3 అయితే కనుక 22,999 తో స్టార్ట్ అయితే అవుతుంది. 3A Pro కావాలనుకుంటే కనుక 29,999 కి అయితే ఈ మొబైల్ అయితే స్టార్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R, ఈ మొబైల్ అయితే కనుక మార్చ్ 11న మనకి అఫీషియల్ గా లాంచ్ అయితే అయింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ మొబైల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఒకవేళ మీరు చూడుకుంటే కనుక మీకు ఎండ్ స్క్రీన్ లో కానీ ఐ కార్ట్ లో కానీ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్స్ తో ఈ మొబైల్ అయితే వచ్చింది అనమాట. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే కనుక 26,999 తో అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఇది ఈ మొబైల్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చి మార్చ్ 19న చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇందులో మనం ఫస్ట్ షోమీ నుంచి మాట్లాడుకుంటే కనుక షోమీలో మనకి 15 అల్ట్రా, ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఈ మొబైల్స్ వచ్చి DSLR ని రీప్లేస్ చేయగలదు అన్నట్టుగా అంత హైప్ క్రియేట్ చేసి ఈ మొబైల్ అయితే వచ్చాయి అనమాట. ఫస్ట్ మనం ఇందులో షోమీ 15 గురించి మాట్లాడుకుంటే కనుక వీటికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 60,000 తో స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మీరు స్టోరేజ్ ని పెంచుకునే కొద్దీ వీటి ప్రైస్ అయితే పెరుగుతూ పోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి షోమీలోనే షోమీ 15 అల్ట్రా అనమాట. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే కనుక 1,09,999 తో అయితే వస్తుంది అనమాట. స్టార్టింగ్ ప్రైస్ ఇది. కాంపాక్ట్ గా ఒక మొబైల్ నే DSLR లెవెల్లో వీళ్ళు క్రియేట్ అయితే చేశారనమాట. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ ప్రకారం మనం గేమింగ్ కి కూడా ఈ మొబైల్ అయితే బెటర్ గా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. ఇది షోమీ 15 సిరీస్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9A, ఈ మొబైల్ అయితే కనుక చాలా మంచిగా అనిపించింది. మెయిన్ గా సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో సో 7 years మనకి సాఫ్ట్వేర్ అప్డేట్, సెక్యూరిటీ అప్డేట్స్. సో ఇలాంటి మొబైల్స్ వస్తే కనుక మిడిల్ క్లాస్ పీపుల్స్ కి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ లో మొబైల్స్ యూజ్ చేయాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి ఈ మొబైల్ అయితే బెటర్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే కనుక 50,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఇందులో యూఐ మనకి మెయిన్ హైలైటెడ్, చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు. ఈ మొబైల్ కూడా మార్చ్ 19నే లాంచ్ అయితే అయింది. ఇది ఈ మొబైల్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చి రియల్మీ నుంచి రియల్మీ P3, ఈ మొబైల్ అయితే కనుక బడ్జెట్ లో అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఇది 17,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా దీంట్లోనే మీకు P3 అల్ట్రా కూడా ఉంటుంది. సో రియల్మీ నుంచి దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 27,000 అయితే ఉంటుంది అనమాట. బట్ మనకు ఇందులో ఫీచర్స్ మీరు రెండిట్లోనూ కంపేర్ చేసి చూడొచ్చు. సో కొంచెం సిమిలర్ గా ఉంటుంది. బట్ ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే ఇందులో ఫీచర్స్ కానీ, స్పెక్స్ కానీ, డిజైన్ కానీ, బిల్డ్ క్వాలిటీ అన్ని బాగుంటాయి. 2 years
సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇదొక్కటి వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇంకా మార్కెట్ లో చాలా మంచి హైప్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఈ మొబైల్ గురించి అయితే. ఇప్పుడు చెప్పిన ఈ 10 మొబైల్స్ అన్ని మనకి మార్చ్ లో అయితే లాంచ్ అయితే అయ్యాయి అనమాట. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని మొబైల్స్ లోనూ ఏ ఫీచర్స్ అనేది కామన్ అనమాట మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ లో. యాజ్ పర్ స్పెక్స్ ప్రకారం నాకు నచ్చిన మొబైల్స్ గురించి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కనుక గూగుల్ పిక్సెల్ 9a. ఈ మొబైల్ మనకి చాలా రీజన్స్ వల్ల మనం దీన్ని అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రైస్ కూడా మనకి 50,000. చాలా మంది ఈ మధ్యన అయితే కనుక బడ్జెట్ ఎక్కువగానే పెట్టి మొబైల్స్ అయితే పర్చేస్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇందులో మీరు స్టోరేజ్ ని కొంచెం అప్గ్రేడ్ చేసుకుని ఒకేసారి మొబైల్ ని కొనుక్కుంటే కనుక 7 ఇయర్స్ వరకు మీరు హ్యాపీగా ఈ మొబైల్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R. ఈ మొబైల్ అయితే కనుక కంప్లీట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని అయితే చెప్పొచ్చు. సో మీరు గేమింగ్ పరంగా కానీ లేదనుకుంటే డిస్ప్లే పరంగా కానీ కెమెరా పరంగా కానీ అన్ని రకాలుగా ఈ మొబైల్ అయితే మీకు డీసెంట్ గా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర 27,000 కానీ 26,000 కానీ మీ దగ్గర బడ్జెట్ ఉంటే కనుక ఈ మొబైల్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది. ఇంకా మాకు సామ్సంగ్ లోనే కావాలనుకుంటే కనుక సామ్సంగ్ A36 కానీ A56 కానీ ఆ రెండు మొబైల్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇంకా ఇందులో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఎక్కువ రోజులు అయితే వస్తాయి అనమాట. ఇందులో మెయిన్ గా నాక్ సెక్యూరిటీతో వస్తుంది కాబట్టి ఈ మొబైల్స్ ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్ గా ఈ మొబైల్స్ గురించి అయితే. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.